చెప్పండి. రైట్, మీరు వీడియో ఆన్ చేసుకురా జయరాం గారు? చేసేసాను. అంటే ఎస్ఎల్బిసి టన్నెల్ ఘటనపై మీ అబ్జర్వేషన్ ఏంటి? దాదాపు ఇది 10 రోజుల నుంచి ఈ వివాదం ఇలానే సాగుతా ఉంది. కార్మికులు చిక్కుకుపోయారు. దాదాపు 2005 నుంచి 6 మధ్యలో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు దాదాపు ఇప్పటి వరకు నత్తనడకన సాగడానికి కారణాలు ఏంటి? అసలు దీంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం లేకపోతే లోపం ఏదైనా ఉందా, లేకపోతే విపత్తే కారణం అనుకోవాలా? ఈ రెండింటి మధ్యలో రెండు రాజకీయ పార్టీలు కూడా మేము చేసామని, లేకుంటే మీ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని చెప్పేసి చాలా విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఏం చెప్తారు? మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు దీనిపైన? అంటే సందీప్, దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే, ఒకటి వచ్చేసేమో ప్రభుత్వాల నిర్లక్ష్యము, నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్లు సరైన అంచనా లేకపోవటం, దానికి ఈ విపత్తు కారణం తప్ప ఇక్కడ ఏదో జరిగింది అనేదాన్ని కాదు. ఇక్కడ మానవ తప్పిదమే తప్ప ఏదో నిన్న రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇదొక అనుకోని ఘటన కాదు, అనుకోని సంఘటన కాదు. అది వేరు విషయం. ఇక రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉండి అట్లా మాట్లాడడం అనేది సహజమే వాళ్ళకు. సో ప్రభుత్వాలు నిజాలు ఎప్పుడు దాచిపెడుతూనే ఉంటాయి, ఓపెన్గా చెప్పవు. అది పెద్ద వింతైన విషయం కాదు. ఇక్కడ జరుగుతున్నది అంటే 1978లో మర్రి చెన్నారెడ్డి గారు దీన్ని ఈ విధంగా చేస్తే, ఒక టర్నల్ క్రియేట్ చేస్తే, ఇంటర్నల్ టర్నల్ క్రియేట్ చేస్తే ఉమ్మడి నల్గొండకు నీళ్ళు ఇచ్చినట్టు అవుతే ఫ్లోరైడ్ బాధితులను దృష్టిలో పెట్టేసుకొని దీన్ని తీసుకున్న డెసిషన్ రానున్న రోజుల లోపల ఇది బెటర్గా ఉంటుంది అనేది ఉంటుంది. దిస్ ఎ నోబల్ ఐడియా. ఈ ఐడియాను ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ప్రభుత్వాలు ఈ ఐడియాకు అనుగుణంగా పనిచేయలేదు. దీన్ని ఒక ఆర్థిక లావాదేవీల విధంగానే చూసినాయి తప్పితే ఇది ప్రజల అవసరాల విధంగా చూడలేదు. ఎందుకు నేను ఆర్థిక లావాదేవీలు దీని మీద చేసిందంటే, కేటాయింపులు చేయాలి, కేటాయింపులు చేసిన తర్వాత పనులు చేసే తక్కువ, పంచుకోవడం ఎక్కువైపోయింది. అప్పటి మర్రి చెన్నారెడ్డి గారి కానుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వరకు కూడా జరుగుతున్నది ఏంటంటే, ఇక కేటాయింపులు చేయాలి. మధ్యలో అనేక ప్రభుత్వాలు వచ్చిపోయినాయి. మర్రి చెన్నారెడ్డి తర్వాత అంజయ్య తర్వాత ఎన్టీ రామారావు తర్వాత నిర్మల్ జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, సో కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇట్లా అనేక మంది ముఖ్యమంత్రులు మారిపోయారు. అంటే 45 సంవత్సరాలు దాటేసి ఇప్పటి వరకు కూడా ఇది కంప్లీట్ కాకపోవటం అనేది బాధాకరమైన విషయం. అంటే ప్రజలకు ఇది ఫైనాన్షియల్ అంశం లాగా నేను చూస్తున్నంటే, కేటాయింపులు చేస్తున్నారు. కేటాయింపులు చేసిన దాంట్లో పనులు కంప్లీట్ చేస్తున్నట్టే లేదు. ఇది జలయజ్ఞం కాస్త ధనయజ్ఞంగా మారిపోయిందనే విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఇక చెప్పాల్సిన పని లేదు. మనం అప్పుడు నీళ్లు ఉబ్బికి వస్తున్నాయి, దాంట్లో ఊటలు వారుతున్నాయి అని చెప్పేసి చాలా విమర్శలు చేసినా కూడా దాన్ని పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఊటలు పారడానికి ముందు బీటలు పారిపోయిన దాన్ని తొమ్మితో ఊటలు ఎట్లాగో వస్తాయి అంటే పెద్ద వింతేం కాదు. బీటలు పారిపోయిన దానికి అంచనా చేయాల్సింది అధికారులు. కానీ 2005 నుంచి 6 మధ్యలో మొదలు పెట్టినా కూడా ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదంటారు? సందీప్, అదే చెప్తాను సందీప్. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 2004 నుంచి 5 నుంచి కాదు, 78 నుంచి ఇప్పటి వరకు కాలేదు. ఇది ఫ్యాక్ట్. అంటే అప్పటి వరకు కూడా కేటాయింపులు సరైన విధానంగా లేవు. ఇక్కడ 2004 అనేది కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం లోపల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని ఒక జలయజ్ఞంగా ముందు పెట్టుకొని దాన్ని ధనయజ్ఞంగా దోపిడీ చేయడం మొదలుపెట్టేసిండ్రు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. నల్గొండ ప్రజల కోసం కాదు, ఇది ఓన్లీ రాజకీయ నాయకుల కోసము ఒక ఏటీఎం లాగానే మారిపోయింది, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లాగా మారిపోయింది. ఇష్టానుసారంగా కేటాయించుకోవడం, ఇష్టానుసారంగా తీసుకోవడం తప్పితే అక్కడ పనులు జరిగిన పాపన పోలేదు. ఈవెన్ టుడే ఈ రోజు వరకు కూడా అదే విధంగా ఉంది. ఇంతటి మధ్యలో ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, దానిపైన ముందు అంచనా సమాచారం తీసుకోవాలి. ఇక్కడ దీనిపైన పనిచేస్తే ఎంత డీప్ గా వెళ్ళాలి ఏంటిది ఒక అంచనా ప్రకారం చేసుకోవాలి. ఇదే అంచనాలు ఇంకొంచెం జాగ్రత్తగా కనుక చేసినట్టు అవుతే ఈ 8 మంది ఈ రోజు ఎలా ఉన్నారో మనకు తెలియని పరిస్థితిలో ఉండేది కాదు. వాళ్ళు బాగానే ఉండేవారు. కానీ ఈ రోజు ఈ స్థితిలోకి రావడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యము. ఈ రోజు దాన్ని విపరీతంగా ఏదో తొందరపడి చేయాలి అని దాన్ని ఇక్కడ చేయేది ఏమి లేదు. కేటాయింపులు మాత్రమే చేస్తారు. ఆ కేటాయింపులు ఏమైపోతాయో మనం చెప్పాల్సిన పని లేదు. దాంతో పాటు వచ్చేసి
ఈ రోజు వచ్చేసి ఆఫీసర్లు ఎవరైతే దాంట్లో 3 ఆఫీసర్లు చిక్కుకున్నారో ఈ ఆఫీసర్లు కావచ్చు, వర్కర్లు కావచ్చు, ఇక్కడ నాన్ లోకల్ సంబంధించిన వ్యక్తులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన యూపీ జార్ఖండ్ సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా. ఈ యూపీ జార్ఖండ్ నుంచి తీసుకొచ్చిన వ్యక్తుల చేత ఈ పనులు చేపిన తర్వాత వాళ్లకు సరి అయిన అంచనా లేదా, లేదు అనుకుంటే ఏంది అనేది ఇక్కడ ప్రశ్నార్థకమే జరిగింది. అంటే ఈ రోజు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఏదైనా ప్రభుత్వమే. ఇక్కడ ప్రభుత్వాల గురించి మాత్రమే మనం మాట్లాడాలి, పార్టీలు కాదు. ప్రభుత్వాల నిర్లక్ష్యము, ప్రభుత్వాల దోపిడీ, ప్రభుత్వాల్లో ఉన్న అలసత్వము, ప్రభుత్వాల్లో ఉన్న ప్రజలపైన ఉండే వివక్ష. ఈ రోజు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాల విషయంలో సిగ్గుపడాలి. ప్రజలుగా ఇప్పటికైనా ప్రజలుగా మనం మాట్లాడితే, రాజకీయ పార్టీలకు కాకుండా ప్రజలుగా మాట్లాడితే, ఆ ప్రజల్లో మనం ఒకరము, మన అన్నదమ్ములు, మన అక్కచెల్లెలు, మా కుటుంబ సభ్యులు ఉన్నారు అనుకున్నప్పుడు భాష వేరుగానే ఉంటుంది. లేదు అనుకుంటే దాన్ని కాంప్రమైజ్ అయిపోయి కథలు చెప్పే ప్రోగ్రామ్ చేస్తుంటారు. ఆ కథలు అనేవి ప్రజలు ఇంకా నమ్ముతారు అనుకోవడం మాత్రం రాజకీయ పార్టీలకు కొంచెం తెలివితో మాట్లాడుకుంటే బాగుంటుంది. తెలివితో ఈ రోజు ఇప్పటికైనా డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వాన్ని ఎప్పుడైనా కూడా ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తాం. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సింది ఎక్కడైనా ఎప్పుడైనా. రైట్ మనతో పాటు శుభప్రద పటేల్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. శుభప్రద పటేల్ గారు నమస్కారం అండి. నేను మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ నమస్కారం అండి. అంటే ఎస్ఎల్బీసీ ప్రమాదానికి గల కారణం ముఖ్యంగా కేసీఆర్ అని చెప్తాను.